ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. దైవజనమ, ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ చదవబడిన వాక్య భాగం ఎంత వాగ్దానముతో కూడిన ఈ చక్కటి మాట అండి. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బానిసత్వం నుండి విడుదల పొంది దైవజనుడైన మోషే ఇంచుమించు 10 అద్భుతాలు పైగా చేసి ఇజ్రాయేలు ప్రజలందరూ తీసుకుని వెళుతూ ఉన్న కాలక్రమంలో శత్రువులు దండెత్తి ఒక్కసారిగా ఇజ్రాయేల్ ప్రజల మీదకి 600 శ్రేష్టమైన రథములతో బహువేగముగా వారి మీదకి విజృంభిస్తున్నట్లుగా బయలుదేరారు. ఇజ్రాయేల్ ప్రజలు అప్పటికే ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేశారు. వెనకమాల శత్రువులని ముందు సముద్రాన్ని చూసి కలవరపడ్డారు, భయపడ్డారు, కంగారు పడ్డారు, కలత చెందారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి ఒక్కరిలో నిస్సహాయకరమైన స్థితిలోకి వెళ్ళి ఆశలు కోల్పోయారు. దిక్కుతోచని పరిస్థితుల్లో గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడే వారికి వాగ్దాన రీతిగా స్వరము ద్వారా మాట్లాడుతూ అంటాడు, దేవుని పిల్లలారా భయపడకండి. మోషే భయపడొద్దు. దేవుని బిడ్డలారా భయపడకండి. ఇప్పుడు చూస్తున్న ఈ ఐగుప్తీయులు ఇక మీరు చూడరు. ఇప్పుడు నీకు ఎదురవుతున్న ఈ పోరాటాలు ఇక నువ్వు చూడవు. ఇప్పటి వరకు నిన్ను కాలు కింద చెప్పులాగా హింసిస్తున్న వ్యక్తులని ఇక నువ్వు చూడవు. ముగిసింది, వారి చరిత్ర ముగిసింది. నీ కన్నీళ్లు ఆకాశానికి అందాయి. నీ మౌనము దేవుని సన్నిధికి బలముగా చేరింది. ఇటువంటి పరిస్థితుల్లో నువ్వేం చేయాలి? దైవజనమా, ఈ రోజున ఇంటి నిండా పోరాటాలి, వ్యాపారంలో పోరాటమే. భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే క్రైస్తవుని జీవితం పోరాటమే కదా, యుద్ధం. ఒకప్పుడు శత్రువుతో యుద్ధం అయితే ఇప్పుడు మన శరీరంతో యుద్ధం ఉంది, మన ఆలోచనతో యుద్ధం ఉంది, మన మనస్సుతో యుద్ధం ఉంది. ఈ రోజున కొత్త నిబంధనలో శత్రువు మనకి ఎవడో లేడు, కానీ ఉన్నాడు వాడు అపవాది. కానీ ఎక్కువగా దీనిని ప్రేరేపిస్తాడు, శరీరాన్ని, మనస్సును చెరుపుతాడు సాతాను. నేనంట, నీ జీవితంలో ఎటువంటి శ్రమలు వచ్చినా భయపడకు. రెండవది, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మౌనముగా ఉండండి. మౌనం ఏంటో తెలుసా? ప్రార్థనలో మౌనంగా కనిపెట్టడు. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మౌనంగా కనిపెడతావో, నీ నోటిని మౌనం చేయి, దేవుని ప్రభావంతో దిగొస్తాడు. ఒక అద్భుతమైన కార్యాన్ని నీ పట్ల చేస్తాడు. దైవజనమా, ఇప్పటి వరకు నువ్వు యుద్ధాలు చేశావు. నోటితో యుద్ధం, చేతులతో యుద్ధం, ఏవండి, కంటి చూపుతో యుద్ధం, రకరకాల యుద్ధాలు చేసి విఫలమైపోయి నీ జీవితంలో సఫలత లేక నష్టపోయావు. నేనంట, మౌనముగా ఉండు. నువ్వు దేవుణ్ణి ఎరిగిన వాడివి గనుక మౌనంగా ఉండడం నేర్చుకో. దేవుడే నీ పక్షమున యుద్ధము చేసి నీ మీదకి వచ్చిన ప్రతి శత్రువులను నేలమట్టం వరకు కూల్చి నీ చేతికి మట్టి అంటకుండా అద్భుతాన్ని దేవుడు చేయగలడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నమ్ము. వాక్యము నమ్మదగినది గనుక, ఈ వాక్యములో ప్రభావం ఉంది గనుక, ఈ వాక్యములో శక్తి ఉంది గనుక, ఇది మనుషులు రాసిన భూ సంబంధమైన చరిత్ర గ్రంథాలు కాదు గనుక, సాక్షాత్తు దేవుని ద్వారా పలకబడిన ఈ మాటలు నీలో గొప్ప ప్రభావాన్ని రేపునుగాక. దేవుని మాటలు వింటున్నప్పుడు మా గుండెలు మండలేదా? ఎంత గొప్ప మాట అండి. ఈ జీవము కలిగిన
వాక్యము నీ గుండెల్లో పెట్టుకొని ధ్యానిస్తూ మౌనంగా ఉంటే ఎదురవుతున్న ప్రతి పోరాటాలలో నా దేవుడు జయమిస్తాడు. ఆ ఎర్ర సముద్రం దగ్గర వారు మౌనంగా ఉండడం ద్వారా దేవుడు ప్రభావంతో దిగివచ్చి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి అద్దరికి నడిపించి వారి నోటి నిండా నవ్వును కలిగి చేసి శత్రువుని ఆ సముద్రంలో ముంచివేసినట్లుగా గ్రంథాల్లో రాయబడి ఉంది. ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట అది సత్యము, అది వాస్తవము. నువ్వు నమ్మిన ఎడల దేవుడు గొప్ప కార్యాలు చేయనుగాక. ఆనాడు వారి జీవితంలో యుద్ధం దేవుడు ఎలా చేశాడో ఈ రోజున నీ కుటుంబం పక్షాన, నీ వ్యాపారం పక్షాన, నీ పిల్లల పక్షమున దేవుడు గొప్ప యుద్ధము చేయాలంటే నువ్వు మౌనంగా ఉండి కనిపెట్టడం నేర్చుకో. నిశ్చయముగా దేవుడు నిన్ను ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. తల్ల వంచండి, చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడు అయిన దేవా, ఈ యొక్క వాక్యాన్ని అనేకుల్లో కార్యసిద్ధి కలగ చేసి యుద్ధం మీ బిడ్డల పక్షాన చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని ఆశీర్వదించునుగాక. అనుదిన వాత్సల్యతని దైవ వర్తమానాలు ప్రతిరోజు వినండి, అనేకులకు షేర్ చేయండి. మీ ప్రాముఖ్యమైన సమస్యలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ.